ఒకప్పుడు ప్రపంచం దేవుణ్ణి మరచిపోయింది. ప్రతి ఒక్కరూ చెడు పనులు చేస్తూ జీవిస్తున్నారు. వారు దేవుడి మాట వినటం మానేశారు మరియు చెడ్డదారి పట్టారు. కాని ఆ సమయంలో ఒక మంచి వ్యక్తి ఉండేవాడు. అతని పేరు నోవాహు. అతడు దేవుణ్ణి ప్రేమించేవాడు. ఆయన చెప్పే మాటలు గౌరవించేవాడు. దేవుడు నోవాను చూసి సంతోషించాడు, ఎందుకంటే అతను మంచి మనిషి. ఒకరోజు దేవుడు నోవాతో మాట్లాడాడు. దేవుడు చెప్పాడు, నోవా, ఈ భూమి చెడ్డదారిలోకి వెళ్ళిపోయింది. నేను పెద్ద వర్షాన్ని పంపించబోతున్నాను. అది భూమంతా నీటితో నిండిపోతుంది. కాని నీవు మంచి మనిషివి, కాబట్టి నేను నిన్ను, నీ కుటుంబాన్ని మరియు జంతువులను కాపాడతాను. నీవు ఒక పెద్ద పడవ, ఆర్క్, తయారు చేయాలి. నోవా దేవుడు చెప్పినట్టు ఆర్క్ నిర్మించడం ప్రారంభించాడు. అది చాలా పెద్ద పడవ. దీని లోపల చాలా గదులు ఉండేవి. అంత పెద్దదిగా ఎందుకంటే అందులో నోవా కుటుంబం, అలాగే ప్రతి జంతువుల జంట, ఒక మగ, ఒక ఆడ, నివసించాల్సి ఉండేది. నోవా పడవను కట్టేటప్పుడు అందరూ అతనిని చూచి నవ్వారు. వర్షం ఎక్కడా కనిపించట్లేదు, నీవు పడవ ఎందుకు కడుతున్నావు అని అడిగారు. కాని నోవా దేవుని మీద నమ్మకంతో పని చేయడం కొనసాగించాడు. చివరికి ఆర్క్ రెడీ అయింది. దేవుడు నోవా చెబుతున్నట్లుగా ప్రతి జంతువు జంటగా ఆర్క్లోకి వచ్చింది. సింహాలు, పక్షులు, కుందేళ్లు, పాము, పంది, ఏనుగులు, ఎలుగుబంటి, ఎలుకలు, అన్నీ జంటలుగా. నోవా తన భార్య, కుమారులు, షేమ్, హామ్, యాఫేత్ మరియు వారి భార్యలతో పాటు ఆర్క్లోకి వెళ్ళాడు. అప్పుడు దేవుడు ఆర్క్ ద్వారం మూసాడు. వర్షం మొదలైంది. అది 1, 2 కాదు, 40 రోజులు, 40 రాత్రులు బలంగా వర్షం కురిసింది. భూమంతా నీటితో నిండిపోయింది. పర్వతాల కంటే పైకి నీరు వచ్చింది. కాని నోవా, అతని కుటుంబం మరియు జంతువులు ఆర్క్లో సురక్షితంగా ఉండిపోయారు. కొంతకాలం తర్వాత వర్షం ఆగింది. భూమి మళ్లీ ఎండిపోయే వరకు కొంత సమయం పట్టింది. నోవా ఒక పావురాన్ని పంపాడు. మొదట అది తిరిగి వచ్చింది. రెండోసారి ఒలీవాకు తీసుకొచ్చింది. ఇది భూమి మళ్లీ పొడిగా మారుతున్నదనే సూచన. మూడోసారి అది తిరిగి రాలేదు, అంటే అది నివసించడానికి భూమి సిద్ధమైందని అర్థం. నోవా కుటుంబంతో బయటకు వచ్చాడు. దేవునికి ధన్యవాదాలు తెలిపాడు. దేవుడు సంతోషించి, ఇకపై ఎప్పటికీ ఈ ప్రపంచాన్ని నీటితో నాశనం చేయను అని వాగ్దానం చేశాడు. ఆ గుర్తుగా ఆకాశంలో ఒక అందమైన ఇంద్రధనుస్సును పెట్టాడు. మొత్తంగా ఈ కథ పిల్లలకు చెప్పేది ఏమిటంటే, నమ్మకంతో ఉన్నవారు ఎంతటి కష్టం వచ్చినా దేవుని కాపాడుదలతో సురక్షితంగా ఉంటారు. మంచి పని చేయండి, దేవుణ్ణి ప్రేమించండి, అప్పుడు మీకు దేవుని ఆశీర్వాదం ఉంటుంది.